హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎన్పిసిఐఎల్ అడ్వాన్స్డ్ టెస్ట్ స్టైపెండరీ ట్రైనీ ఎలక్ట్రానిక్ మెకానిక్ క్వశ్చన్ పేపర్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే పేపర్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్ ఆల్రెడీ నేను పేపర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ నేను నా ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడాలనుకుంటే చూడగలరు. అలాగే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ పేపర్ స్టైపెండరీ ట్రైనీ ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎవరైతే చేశారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే 150 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. టైం చూసుకుంటే టూ అవర్స్ మనకి టైం అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే 50 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్, 5 into 3 150 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అలాగే 1 మార్క్ నెగిటివ్ అయితే ఇక్కడ మనకు ఉండడం జరిగింది. క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి మనకి ఇంగ్లీషు అలాగే హిందీలో అయితే ఉండడం జరుగుతుంది. నేను ఆన్సర్స్ ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే అడ్వాన్స్డ్ పేపర్ ఫర్ ఐటీ ఎలక్ట్రానిక్స్ స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 అయితే ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే సెలెక్ట్ కరెక్ట్ ఆప్షన్ ఆఫ్ ఓమ్స్ లా. ఆప్షన్ ఏ V = IR. అలాగే రెండు చూసుకుంటే వి రిక్వైర్ ఏ రెసిస్టర్ ఆఫ్ 47 kilo ohm with ±10% tolerance. ది సీక్వెన్స్ ఆఫ్ కలర్ బ్యాండ్ ఆన్ ది రెసిస్టర్ వుడ్ బి. సో ఇక్కడ మనకి 47 kilo ohm రెసిస్టర్ అయితే వాళ్ళు 10% టాలరెన్స్తో అడగడం జరిగింది. దానికి మనకి ఏ కలర్ కోడింగ్ అయితే కావాలని ఇక్కడ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ మనకి ఎల్లో, వైలెట్, ఆరెంజ్ అండ్ సిల్వర్. అలాగే థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే హౌ మెనీ డయోడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. బ్రిడ్జ్ రెక్టిఫైర్కి ఎన్ని డయోడ్లు కావాలి అని అడగడం జరిగింది. ఆప్షన్ సి 4 డయోడ్లు. అదే హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి అయితే మనకి 1, ఫుల్ వేవ్ వచ్చేసరికి 2, అలాగే ఫుల్ వేవ్ బ్రిడ్జ్ వచ్చేసరికి 4 డయోడ్లు అయితే మనకి కావాల్సి ఉంటుంది. అలాగే 4 చూసుకుంటే ది బేస్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్ ఇస్ డాష్ డోప్డ్. ఆప్షన్ సి లైట్లీ డోప్డ్. అలాగే ఫిఫ్త్ వన్ చూసుకుంటే ది మోస్ట్ కామన్లీ యూజ్డ్ సెమీ కండక్టర్ ఎలిమెంట్ ఈస్. జనరల్గా కామన్గా యూజ్ చేసే సెమీ కండక్టర్ మెటీరియల్ మనకి ఆప్షన్ డి సిలికాన్ అండి. అలాగే 6 చూసుకుంటే యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ సర్క్యూట్ ఈస్ 50. టు మేక్ ఇట్ ఆసిలేటర్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ షుడ్ బి డాష్. ఆప్షన్ బి 1/50. అలాగే 7వ క్వశ్చన్ మనం చూసుకుంటే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ అన్ అన్రెగ్యులేటెడ్ పవర్ సప్లై. ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి, లోడ్ కరెంట్ అండ్ ఇన్పుట్ వోల్టేజ్. అలాగే 8 చూసుకుంటే ఇన్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ నెంబర్ ఆఫ్ హోల్స్ విల్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డాష్. ఆప్షన్ బి ఫ్రీ ఎలక్ట్రాన్స్. అలాగే 9 చూసుకుంటే ఇన్ ఏ ట్రాన్సిస్టర్ ద బేస్ కరెంట్ ఈస్ అబౌట్ డాష్ % ఆఫ్ ఎమిటర్ కరెంట్. ఆప్షన్ ఏ 5%. 10 చూసుకుంటే వెన్ ట్రాన్సిస్టర్ ఆర్ యూజ్డ్ ఇన్ డిజిటల్ సర్క్యూట్ దే యూజువల్లీ ఆపరేటెడ్ ఇన్ ది డాష్ రీజియన్. ఆప్షన్ సి సాచురేషన్ అండ్ కట్ ఆఫ్ రీజియన్. అలాగే 11 చూసుకుంటే జీనా డయోడ్ ఈస్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాజ్. ఆప్షన్ డి వోల్టేజ్ రెగ్యులేటర్. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. జీనా డయోడ్ మనం వోల్టేజ్ రెగ్యులేటర్లో యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే 12 చూసుకుంటే చూస్ కరెక్ట్ ఆప్షన్ ఇన్ ఏ కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ డాష్. ఆప్షన్ బి IE = IB + IC. అలాగే 13 చూసుకుంటే ఇన్ ఏ PNP ట్రాన్సిస్టర్ ద కరెంట్ క్యారీస్ ఆర్. ఇక్కడ మనం చూసుకుంటే ఇన్ ఏ PNP ట్రాన్సిస్టర్లో ది కరెంట్ క్యారియర్స్ ఆర్ డాష్. ఆప్షన్ డి హోల్స్. అలాగే 14 చూసుకుంటే టు క్యారీ ఏ కరెంట్ ఆఫ్ 0.3 ఆంపియర్ ఇన్ ఏ 100 ohm రెసిస్టెన్స్ యూ విల్ రిక్వైర్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 100 ohm డాష్ వాట్. ఆప్షన్ బి 10 watt. అలాగే 15 మనం చూసుకుంటే విచ్ ఈస్ నాట్ అన్ యాక్టివ్ కాంపోనెంట్. ఆప్షన్ డి రెసిస్టర్. అలాగే 16 చూసుకుంటే మెమొరీ దట్ లాసెస్ ఇట్స్ కంటెంట్స్ వెన్ పవర్ సప్లై ఇస్ లాస్ట్ ఈస్ నౌన్ యాజ్ డాష్ మెమొరీ. ఆప్షన్ సి వాలటైల్ మెమొరీ. అలాగే 17 చూసుకుంటే ట్రాన్సిస్టర్ ఈస్ మోస్ట్ సెన్సిటివ్ టు ఎయిర్ డాష్. ఆప్షన్ బి టెంపరేచర్. 18 చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ ది టూ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ CPU. ఆప్షన్ సి బి బస్ అండ్ ALU. అలాగే 19 చూసుకుంటే ది లీస్ట్ ఎఫిషియంట్ యాంప్లిఫైర్ అమాంగ్ ఆల్ ఈస్ క్లాస్ డాష్. ఆప్షన్ సి ఏ రైట్ ఆన్సర్. 20 చూసుకుంటే ది ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇస్ 50 Hz. దెన్ ఇట్స్ అవుట్పుట్ ట్రిపుల్ ఫ్రీక్వెన్సీ విల్ బి డాష్ Hz. ఆప్షన్ డి 100 Hz. 21 చూసుకుంటే ఇఫ్ 40 కూలంబ్ ఆఫ్ చార్జ్ ఫ్లోస్ పాస్ట్ ఏ పాయింట్ ఆఫ్ కండక్టర్ ఇన్ 20 seconds క్యాలిక్యులేట్ ది కరెంట్. ఆప్షన్ బి 2 amps. అలాగే 22 చూసుకుంటే ఇఫ్ ఏ 1 kilo ohm and a 2 kilo ohm resistor are connected in parallel across a 12 volt supply, how much current pass through the 2 k ohm resistor in milliamps. Option B 6. అలాగే 23 చూసుకుంటే 40 into 10 to the power of -3 ampere is same as dash. Option A 40 milliamps. 24 చూసుకుంటే if the time period of a signal is 10 microsecond then calculate the frequency of the signal. Option D 100 kHz. అలాగే 25 చూసుకుంటే నార్మల్లీ జీనా డయోడ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ డాష్. ఆల్వేస్ జీనా డయోడ్ మనం రివర్స్ బయాస్లో అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది.
26 చూసుకుంటే టు ఇంక్రీజ్ ది కరెంట్ ఇన్ ఏ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ ది ఫ్రీక్వెన్సీ షుడ్ బి డాష్ ఆప్షన్ బి డిక్రీజ్డ్. 27 చూసుకుంటే అబౌవ్ ద సింబల్ ఫర్ ఈ సింబల్ ఇక్కడ మనం ఏంటని గెస్ చేయగలం ఆప్షన్ సి పిఎన్పి ట్రాన్సిస్టర్. అలాగే ఇక్కడ మనం 28 చూసుకుంటే క్యాలిక్యులేట్ ద పర్సెంట్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ వోల్టేజ్ ఇఫ్ voltage no load equal to 20 volt and V full load equal to 19.8 volt. Option C 1%. 29 చూసుకుంటే a transistor of a beta DC of 250 and a base current IB of 20 microamp, the collector current IC equals to dash. Option B 5 milliamps. అలాగే 30 చూసుకుంటే the output voltage phase angle of a transformer with respect to input voltage is dash degree. Option C 180 degrees. అలాగే 31 చూసుకుంటే మీటర్ A and B requires 80 milliamps and 60 milliamps respectively to indicate full scale deflection. Then select correct option. Option B meter B is most sensitive. అలాగే 32 చూసుకుంటే in electronics the full form of LCD లో ఎలక్ట్రానిక్స్ లో LCD ఫుల్ ఫామ్ ఏంటని అడగడం జరిగింది. ఆప్షన్ బి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. 33 చూసుకుంటే ఫర్ మేకింగ్ P type semiconductors we require to add dash impurity as doping material. Option C trivalent impurities answer. 34 చూసుకుంటే ఫర్ ఇంక్రీజింగ్ ద వోల్టేజ్ రేటింగ్ జీనా డయోడ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ డాష్. ఆప్షన్ సి సిరీస్. అలాగే 35 చూసుకుంటే ఓన్లీ సింగిల్ ట్రాన్సిస్టర్ కెన్ బి యూజ్డ్ టు బిల్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిటల్ లాజిక్ గేట్స్. ఆప్షన్ సి నాట్. ది రిపిల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇస్ డాష్. ఆప్షన్ ఏ 0.48. 37 ఏ కామన్ కలెక్టర్ యాంప్లిఫైర్ ఇస్ ఆల్సో నోన్ as డాష్. ఆప్షన్ సి ఎమిటర్ ఫాలోవర్. 38 the breakdown mechanism in a lightly doped PN junction diode under reverse biased condition is called dash breakdown. Option B Zener. 39 చూసుకుంటే in binary the decimal value 26 plus 27 will produce a sum of dash. Option C right answer. 40 చూసుకుంటే galvanometer connected with high resistance in series is used as dash. Option B voltmeter. 41 the common mode gain of operational amplifier is dash. Option B very low. 42 to work as an oscillator the total phase shift of the loop gain of an amplifier must be equal to dash. Option A 360 degrees. 43 చూసుకుంటే in terms of the division on screen the voltage of the waveforms on CRO is dash voltage. Option C peak to peak voltage. CRO means cathode ray oscilloscope. అలాగే 44 చూసుకుంటే thermocouples are used for the measurement of. Option B temperature. 45 5 numbers of 2 volt cells are connected in parallel, the output voltage 2 volt. 46 how many leads are present in transistor ki enni legs aithe undam jorundho. Option C 3. 47 which stone bridge is primarily used for measurement of. Option A resistance. Identify the electronic component. So ఇది మనకి డయోడ్ సింబల్ అండి. అలాగే 49 చూసుకుంటే with 30 amps of a current in 1.2 ohm resistance the voltage V is dash. Option D 36 volt. అలాగే 50 లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్యారలల్ డాష్ సర్క్యూట్ ఈస్ అండ్ ట్యాంక్ సర్క్యూట్ కెపాసిటర్ ఇండక్టర్ సర్క్యూట్. సో ఇది మనకి స్టైపెండరీ ట్రైనీ అడ్వాన్స్డ్ టెస్ట్ ITI ఎలక్ట్రానిక్ మెకానిక్ క్వశ్చన్ పేపరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.